దేవుని కొరకు నువ్వేదైతే చేశావో, ఏ కార్యమైతే ప్రభు కోసం నువ్వు చేయాలని ఇష్టపడుతున్నావో మనస్ఫూర్తిగా చేయి, హృదయపూర్వకంగా చేయి. ఒక పాట పాడేవా దేవుని కోసం, మనస్ఫూర్తిగా చేయి. వాక్యం చెప్పే అవకాశం వచ్చిందా, దేవుడు వింటున్నాడని, ఆయన బోధకు ఎండార్స్ చేస్తాడని చెప్పి నువ్వు దేవుని వాక్యాన్ని బోధించు. ప్రార్థన చేసే అవకాశం వచ్చిందా, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కోసం నువ్వు ఏదైనా ఒక సహాయం చేయాలనుకున్నావా, మనస్ఫూర్తిగా చేసాయి. దేవుని కోసం నడవాలనిపించిందా, నడు దేవుని కోసం, దేవుని సువార్త కోసం. కష్టమైన, ఇబ్బందిన, నష్టమైన దేవుని కోసం నిలబడాలా, నిలబడో. అందుకు తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. ఎప్పుడు కూడా ఆయన అప్పు ఉండేవాడు కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకసారి మీ ప్రక్క వరకు తిరిగి దేవుడు ఎప్పుడు అప్పు ఉండడని చెప్పండి ఒక మాట. ఆమేన్. ఆయన ఎప్పుడు అప్పు ఉండే దేవుడు కాదు. ఆయన నువ్వు ఆయనకి ఇస్తే మరలా ఆయన దగ్గర ఉంచేసుకుని ఆయన నీకు రుణం ఉండిపోయేవాడు కాదు. ఆయన కొలిసి పోసేవాడు. ఆయన విస్తారంగా దేవుడిని ఆశీర్వదించగలిగినవాడు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నువ్వేది చేసిన దేవుని కోసం గొప్ప కార్యం మనస్ఫూర్తిగా చేయి. దేవాలయంలో కానుకలు వేస్తున్నాడు చాలామంది. ప్రభువారు కానుక పెట్టు దగ్గరుండి అందరిని ఏం చేస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన చూశాడు. అందరూ వేస్తూ ఉండగా ఒక ఆమె వచ్చి ఆ కానుక పెట్టిలో 2 కాసులు వేసిందట. 2. వెంటనే ప్రభు అన్నాడు, ఈమె అందరికన్నా ఎక్కువ ఇచ్చింది అన్నాడు ఆయన. అక్కడున్న వాళ్ళందరూ అనుకుని ఉండొచ్చు, 2 కాసులు వేసిన విధవరాలు నీకు అంత గొప్పదైపోయిందా? మేము ఎంతెంత ఇస్తున్నావు నీకు, ఎంతెంత సమర్పించుకుంటున్నావు నీకు? 2 కాసులు వేసిన ఆమెను ఎందుకు అంతగా నువ్వు అభినందిస్తున్నావంటే దేవుడు అన్నాడు, మీకు కనబడేది 2 కాసులే కావచ్చు, కానీ నాకు కనబడేది ఏంటో తెలుసా? ఆమెకు తనది ఉన్నదంతా ఏం చేసింది, తీసుకొచ్చి తన జీవనమంతా పట్టుకొచ్చేసింది. ఇక్కడ కొన్నిసార్లు మనుషులు మనం లెక్క పెడతాం, ఎన్న వందల వేల లక్షల అని, కానీ దేవుడు ఏ హృదయంతో ఇస్తున్నావు అని చూస్తాడు ఆయన. నువ్వు ఏ హృదయంతో దేవుని కోసం చేస్తున్నావు, ఏ హృదయంతో దేవుని కోసం పని చేస్తున్నావు. నీ హృదయాన్ని చూసే దేవుడు ఆయన, నీ ఆలోచనలు చూసే దేవుడు ఆయన. కొంతమంది చాలా ఎక్కువే ఇస్తారేమో, కానీ విసుక్కుంటూ ఇస్తారేమో, వారికి బహుశా ఫలము రాకపోవచ్చు. కానీ కొంతమంది ఇచ్చేది తక్కువే కావచ్చేమో, కానీ మనస్ఫూర్తిగా ప్రభువా ఇది నా దేవుని కోసం నేను ఇస్తున్నాననే ఆకాంక్షతో ఇవ్వగలిగితే దేవుని కార్యాలు స్పష్టంగా మన జీవితంలో చూస్తాం. రండి నా మందిరపు నిధి అన్నాడా, లేదా నా మందిరం పేదిల్లు అన్నాడా ఆయన? దేవుని మందిరం నిధా లేదా పేదిల్లా? కొంతమంది అనుకుంటారు, నేను ఇవ్వకపోతానండి పాస్టర్ గారికి, పాపం ఆ రోజు ఏముండదండి, భోజనం కూడా నేనేనండి మొత్తం పాస్టర్ గారిని అంతా ఇప్పటిదాకా నిలబెట్టేసింది, పోషించేసింది అని. నువ్వు తప్పుకుంటే కాకులతో పంపిస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం తప్పుకుంటే సేవకులను దేవుడు దేంతో పోషిస్తాడు ఆయన? కాకులతో కూడా పోషించగలడు ఆయన. అందులో ఇబ్బంది ఏమీ లేదు. సింపతితో ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకండి. ఇప్పుడు నేను ఇవ్వకపోతే వాళ్ళ బతుకులండి చాలా దారుణం అయిపోనండి, నేనే ఇచ్చాను కాబట్టి నిలబెట్టానండి అని ఎప్పుడు అనొద్దు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికో ప్రోత్సహించడానికో దేవుడిచ్చిన అవకాశంగా భావించి, కానీ సింపతి, జాలితో ఎప్పుడు కూడా మనం కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజుకి ఇచ్చినట్టుగా ఇవ్వాలి. దేవుని కోసం ఏదైనా ఇచ్చేటప్పుడు హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ us. ఆయన సమస్తము మన నుండి తీసుకోవడానికి అర్హుడా కాదా? ఖచ్చితంగా అర్హుడే. ఎందుకోసం? ఆయన తన ప్రాణాన్నే మన కోసం ఇచ్చిన దేవుడు. హీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు us. వాట్ వీ కెన్ రెండర్ టు హిస్ లవ్. ఆయన ప్రేమకు తిరిగి మనం ఏమి ఇవ్వగలం? దేవుని కార్యాలు స్పష్టంగా జరిగినట్లుగా రండి నా మందిరపు నిధి అన్నాడు ఆయన. దేవుని మందిరం ఎప్పుడు కూడా నిధియే. దానిలోనికి మనం తీసుకొచ్చే ప్రతి కానుకను దేవుడు అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పట్టాజాలంత విస్తారమైన దీవెన నా ప్రజల మీద కృమ్మరిస్తున్న దేవుడు వాగ్దానం నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా, దేవుడు మీలో ఉన్న ప్రతి ఒక్కరి గుప్పిలి 100 నింపునుగాక. హల్లెలూయా, ఆమేన్. మీరు అనేక మందికి ఇచ్చేవారుగా ఉందురుగాక. పట్టే చేతులను దేవుడు పెట్టే చేతులుగా మార్చునుగాక. దేవుడు చేస్తాడు. చాలామందిని చేశాడు. అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేశారు. ఒకప్పుడు పట్టే చేతులు, ఇప్పుడు అనేక మంది పెట్టే చేతులుగా దేవుడు మార్చాడు. ఆయనకి అసాధ్యం ఏది లేదు. ప్రభు నూతన కార్యాలు జరిగించేవాడు ఆయన.